సింహవాహిని అమ్మవారిని ఇప్పుడు దర్శించుకోబోతున్నారు, ఎలా ఉంది? ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా బోనాల పండుగ అందరు కూడా ప్రజలందరూ కూడా సంతోషంగా జరుపుకుంటున్నారు. ప్రతి సంవత్సరం కూడా ఇలా బోనాల పండుగ జరుపుకోవాలని చెప్పి తెలంగాణ ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నారు. అయితే గవర్నమెంట్ కూడా తగిన ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇంకా మరికొద్ది సేపట్లో కూడా అమ్మవారికి పట్టు వస్త్రాలు అలాగే బోనం, బంగారు బోనం కూడా సమర్పించడం అనేది జరుగుతుంది. ఎట్లా ఫీల్ అవుతున్నారు? 100% ప్రతి ఇయర్ ఇట్లా సమర్పిస్తారో మా రేవంత్ నాయక్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ కానీ దేవుళ్ళ పట్ల, గుళ్ళ పట్ల ఖచ్చితంగా అన్ని సాంప్రదాయాలను గౌరవిస్తూ ఇంకా మరింత అభివృద్ధి చేసి ఇంకా ఏమన్నా లోటుబాట్లు ఉంటే కూడా దాన్ని సరిదిద్దుకొని ఇంకా మంచి చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. అమ్మవారిని దర్శించుకున్నారు, ఎట్లా అనిపిస్తుంది? అంటే గవర్నమెంట్ కూడా తగిన ఏర్పాట్లు కూడా చేస్తున్నాను అన్ని కూడా మంత్రి గారు కానీ చెప్పారు, ఎట్లా చూడొచ్చు దీన్ని? చాలా అద్భుతంగా ఉంది ఈరోజు. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బోనాలు సమర్పించుకోవడానికి వచ్చిన భక్తులందరూ కూడా అన్ని విధాల సౌకర్యాలు, వాటితో పాటు టెంపుల్కి జరగాల్సిన డెవలప్మెంట్ కార్యక్రమాలు అన్నీ కూడా జరుగుతున్నాయి. సో ఇప్పుడే మంత్రి గారు, మన సురేఖ అక్క గారు, అలాగే పొన్నమన్న గారు, మహేష్ అన్న గారు, ఇంకా అనిల్ కుమార్ యాదవ్, అందరూ చాలా మంది పెద్దలు కూడా దర్శనం చేసుకున్నారు. అమ్మవారి ఆశీర్వాదం, ఎందుకంటే కొన్ని రోజుల నుంచి వర్షాలు రాలేవని చాలా ఇబ్బందులు పాలవుతున్నా బోనాలు రాగానే ఆషాఢ మాసం అమ్మవారి ఆశీర్వాదంతో వర్షాలు కూడా కురుస్తున్నాయి. సో ప్రజలందరూ సంతోషంగా ఉండాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలని రోజు అమ్మవారిని కోరుకోవడం జరిగింది. డెఫినెట్ గా అమ్మవారి ఆశీర్వాదం మా తెలంగాణ ప్రజలందరి మీద ఉంటుందని ఆశిస్తున్నాను. ఇక్కడ ఏర్పాట్లు చేసిన సిబ్బంది కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, అందరికి కూడా పేరు పైన ధన్యవాదాలు. డెఫినెట్ గా ఇప్పుడే అన్న కూడా పొన్నమన్న కూడా పాటించారు. ఇంకా అభివృద్ధి కార్యక్రమం ఏమైనా అవసరం ఉంటే కూడా డెఫినెట్ గా మా ప్రభుత్వం ముందుకు వస్తుంది, చేయడానికి రెడీగా ఉందని. ఇప్పటికీ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో చాలా గుళ్ళకు కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో జరిగినాయి. రాబోయే కాలంలో ఇంకెన్నో అభివృద్ధి చేసుకుని అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవాలని మా ఆలోచన. చాలా మంచిగా అనిపించిందండి. ఈ రోజు ఓల్డ్ సిటీలో సింహవాసిని అమ్మవారి లాల్ దర్వాజా అమ్మవారిని కమిటీ సభ్యులు ఆహ్వానం ప్రకారం ఇక్కడికి రావడం జరిగింది. అండ్ ఈ రోజు ఆషాఢ మాసం లాస్ట్ ఆదివారం రోజు అమ్మవారికి చాలా అంగరంగ వైభవంగా మా గవర్నమెంట్ నుంచి ముఖ్యమంత్రులు చాలా మంది, పిసిసి వాళ్ళు కానీ, పిసిసి మహేష్ అన్న కానీ, అండ్ మంత్రి సురేఖ మేడం కానీ, అండ్ పున్నమన్న కానీ, సో చాలా మంది మా గవర్నమెంట్ లో ఉన్న పెద్ద వాళ్ళందరూ రావడం జరిగింది. పట్టు వస్త్రాలు తేవడం జరిగింది, అండ్ బంగారు భవనం సమర్పించడం జరిగింది. అండ్ చాలా మంది భక్తులు కూడా ఇబ్బంది పడకుండా ప్రస్తుతం గవర్నమెంట్ చాలా సౌకర్యం కలిగేలాగా మీరు ప్రతి ఒక్క వారం చూస్తూనే ఉన్నారు. సో భక్తులు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంత ఫ్రీగా దర్శనం అనేది చేయడం జరుగుతుంది. ఫస్ట్ వారం స్టార్ట్ అయిన కాంచి, అమ్మవారి ఆషాఢ మాసం స్టార్ట్ అయిన కాంచి వర్షాలు ఫుల్ పడుస్తున్నాయి. అండ్ ఫుల్ వర్షాలు, అండ్ ఊర్లలో కూడా, విలేజ్లలో కూడా పంటలు బాగా పండుతున్నాయి. సో మీరు అందరు చూడొచ్చు, ప్రజలు కూడా చాలా సంతోషంగా హ్యాపీగా ఉన్నారు. ఇదే విధంగా మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా ఆషాఢ మాసం ఇంకా రంగరంగ వైభవంగా చేసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నుంచి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు బోయ వాల్మీకి వైస్ చైర్మన్ నాగేష్ గారు ఉన్నారు, మాట్లాడదాం. నాగేష్ గారు నమస్తే అండి. నమస్తే. ముందుగా మీకు బోనాల పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మీ అందరికి కూడా, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు. రైట్. ఇప్పుడు లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారిని దర్శించుకుంటున్నారు. సో భక్తులు కూడా చాలా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. గవర్నమెంట్ ఏర్పాట్లు కూడా ఎలా చేసిందంటారు? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ హయాంలో ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా జిల్లా మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారి నేతృత్వంలో ఎండోమెంట్ మినిస్టర్గా కొండ సురేఖ గారు కానీ, అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వారు చాలా చక్కగా ఈ సంవత్సరం బోనాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆషాఢ మాసంలో చివరి ఆదివారంతో బోనాలు ముగుస్తాయి కాబట్టి లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారు ఎంతో చారిత్రాత్మక దేవాలయం. ఈరోజు పాతపట్నంలో ఈరోజు సింహవాహిని అమ్మవారిగా ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన దేవాలయము కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కూడా దేవాలయం డెవలప్మెంట్ విషయం ఉండొచ్చు, అదే విధంగా బోనాల విషయంలో ఉండొచ్చు. ఖచ్చితంగా ఈ యొక్క దేవాలయం డెవలప్మెంట్ గురించి అహర్నిశలు ఆలోచించే వ్యక్తిగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఉన్నారు. కాబట్టి మీ ద్వారా నేను ఏం చెప్తా ఉన్నా అంటే, సింహవాహిని అమ్మవారు ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచిన దేవాలయం. ఈ యొక్క దేవాలయానికి చాలా ప్రాచీన్యం ఉంది. కాబట్టి వర్షాలు తక్కువగా ఉన్న కోణంలో ఈరోజు ఆషాఢ మాసం రాగానే నదులు, అదేవిధంగా కాలువలు కూడా పొంగి పొర్లుతూ ఉన్నాయి. అంటే చూసుకున్నట్టయితే ఆ అమ్మవారి అనుగ్రహం ఇదంతా కూడా పిల్లలు కానీ, నిరుద్యోగులు కానీ, ఉద్యోగులు కానీ,
అదేవిధంగా అందరికీ కూడా అమ్మవారి ఆశీర్వాదం ఖచ్చితంగా ఉంటుంది. మేము పాత బస్తీ వాసిగా ఈ యొక్క నియోజకవర్గానికి సంబంధించిన ఈ గడ్డ మీద పుట్టడం మాకు చాలా సంతోషకరం. ఈ యొక్క దేవాలయాన్ని ఈరోజు జూబ్లీహిల్స్ కానీ అదేవిధంగా ఉజ్జయిని మహంకాళి దేవాలయం కన్నా మంచిగా తీర్చిదిద్దాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు, అదేవిధంగా కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారికి కూడా, కేంద్రంలో ఉన్న నాయకులు కూడా బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు దేవాలయాన్ని పట్టించుకొని, పాత బస్తీయే కాదు ఇది ప్రపంచంలో చారిత్రాత్మక దేవాలయం కాబట్టి మనందరి మీద మన ప్రభుత్వం మీ ప్రభుత్వం కలిస్తేనే ఈరోజు దేవాలయం ముందుకు పోతుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేస్తున్న భక్తులందరికీ రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, కార్పొరేషన్ చైర్మన్లు, అదేవిధంగా చాలామంది మహిళలు, వృద్ధులు, వికలాంగులు అందరూ కూడా వాళ్ళందరికీ కూడా అమ్మవారి ఆశీర్వాదం ఉంటుందని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తూ ఉన్నా. నికాసుగా నిజాయితీగా ఎవరికైతే ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ కూడా అమ్మవారిని దర్శించుకుంటే మీ యొక్క ఏవైతే ఉన్నాయో కోరికలు, ఆ కోరికలన్నీ కూడా నెరవేర్చే తల్లిగా మేము అందరం కూడా భావిస్తాం. రైట్. పాత బస్తీలో ఆల్మోస్ట్ టెంపుల్ డెవలప్మెంట్ కోసం కూడా నాగేష్ గారు చాలా అహర్నిశలుగా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తున్నారని చెప్పేసి కూడా ఒక వార్త వినిపిస్తుంది. అంటే అమ్మవారిని ఇక్కడ ఎంత కోరుకుంటే అంత కొంగు బంగారం ఇస్తుందని చెప్పేసి కూడా ఒక స్థల పురాణం అనేది చెబుతుంది. అసలు అమ్మవారి ప్రత్యేకత ఆల్మోస్ట్ తెలుసు, కానీ నాగేష్ గారు ఇంకా టెంపుల్ డెవలప్మెంట్ కోసం ఏం చేయబోతున్నారు, గవర్నమెంట్ ని ఎలా అడగబోతున్నారు? ఆల్రెడీ టెంపుల్ డెవలప్మెంట్ గురించి దాదాపు 20 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. అందులో 10 కోట్లకు గాను నాకు తెలిసి ఈ అసెంబ్లీ సెషన్లో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఖచ్చితంగా ఇస్తారు. ఇక్కడ ఏదైతే చిన్న ప్రాంతం, ఇదే ప్రాంతము మనం ఒకవేళ పెద్దగా ఉందనుకో అసలు కన్నుల పండుగగా ఉంటుంది. మేము కూడా అదే కోరుకుంటా ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు. ఎందుకంటే నేను ఈ ప్రాంత వాసిని కాబట్టి మా గౌరవ ముఖ్యమంత్రి నా మీద కూడా, మా కాంగ్రెస్ పార్టీ కాదు ఇతర పార్టీలకు, ఇతర కులాలకు చెందిన వారికి కూడా అమ్మవారి ఆశీర్వాదం ఉంటుంది. మేము ఖచ్చితంగా ఈ యొక్క దేవాలయాన్ని అభివృద్ధి చేసుకుంటామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం. థ్యాంక్ యూ సార్. మరి ఒకసారి బోనాల పట్ల ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు చూస్తున్నారు ఆల్మోస్ట్ గవర్నమెంట్ కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అంటున్నారు. ఎట్లా చూడొచ్చు అమ్మవారి మహిమలు? అద్భుతంగా ఇది ప్రభుత్వాలు చేసే కార్యక్రమాలు కాదు, ప్రజలు చేసుకునే కార్యక్రమం. ప్రజల పండుగ ఇది. అందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుకునేటటువంటి పండుగ. అందుకని ఇవాళ మనం కొత్తగా దీన్ని ఏర్పాటు చేసేది ఏం లేదు. వందల ఏళ్ల నుంచి ఇది కొనసాగుతున్నది, దీన్ని కొనసాగిస్తున్నారు. ఈ హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని చెప్పి కోరుకునేటటువంటి పండుగ కాబట్టి హైదరాబాద్ బోనాలకు, సికింద్రాబాద్ బోనాలకు గొప్ప ప్రసిద్ధి ఉంది. ఆషాఢ మాసంలో వాటర్ మారినప్పుడు కంటామినేషన్ గురి కాకుండా, ఎలాంటి అంటువ్యాధులు రాకుండా ప్రకృతి దైవమైనటువంటి అమ్మవారిని మొక్కుకునేటటువంటి ఒక అవకాశం ఉంది. ఆ సందర్భంగా ఇవన్నీ కూడా కొనసాగుతున్నాయి. జై శివమని అమ్మవారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.